హాయ్ అండి. ఇవాళ బ్రూచెస్ వర్క్ చూపిస్తాను. దానికి ఇలాగ ఒక లీఫ్ తీసుకోవాలి. ఈ లీవ్స్ ఇలాగే అమ్ముతారు మనకి. దాన్ని ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ముందు గమ్తో అంటించుకొని స్టిచ్ చేసుకున్నా పర్వాలేదు, లేదా ఇలా స్టిచ్ చేసుకున్నా పర్వాలేదు. గమ్ పెట్టి అంటిస్తే ఇంకా కదలకుండా ఉంటుంది. దీని హోల్స్ అవి ఏమి ఉండవు. దీన్ని మామూలుగా ఇలా స్టిచ్ చేసుకోవాలంతే. కొంచెం టైట్గా స్టిచ్ చేసుకుంటే ఇంకా కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్లవర్, టూలిప్ ఫ్లవర్ లాంటి ఫ్లవర్ ఉంటుంది. ఇందులో కూడా అన్ని కలర్స్ దొరుకుతాయి. అలాగే ఒక బీడ్ వేసుకుని దానిలో ఆ బీడ్ వదిలేసి హోల్లోకి దూర్చాలి. అప్పుడు నాటు పడుతుంది. బీడ్లోంచి లోటస్ ఫ్లవర్లోకి దూర్చకూడదు. బీడ్ వదిలేసి లోటస్ ఫ్లవర్లోకి దూర్చాలి. లోటస్ కాదు, టూలిప్ ఫ్లవర్. స్టిచ్ చేసాక ఇప్పుడు మనం ట్యూబ్ బీడ్స్ వేసుకోవాలి కింద. దానికన్నా ముందు మనం స్మాల్ బీడ్స్ని 3mm బీడ్స్ ఉంటాయి కదా, వాటిని ఒక 10 ఎక్కించుకోవాలి. మన ఇష్టం, 6, 8, 10 మన ఇష్టం. మనకు కావాల్సినంత లెంత్లో ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్నాక మనం ఎక్కడ తీసామో నీడిల్ అక్కడే దాని పక్కనే దించేసుకోవాలి కిందకి. అలాగా చుట్టూ వేసుకోవచ్చు, లేదా ఇలాగే ఉంచుకోవచ్చు. అలాగా ఒక 3-4 ఈ లీఫ్ చుట్టూ, అంటే ఆ ఫ్లవర్ చుట్టూ లీఫ్ వరకు వేసుకోవచ్చు. ఇటు లీఫ్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ట్యూబ్ బీడ్స్ ఎక్కించుకుందాం. దానికి ముందు ఒక పర్ల్స్ ఎక్కించుకుని, ఒక గ్రీన్ పర్ల్, తర్వాత ట్యూబ్ బీడ్స్ వేసుకోవాలి. అలాగే మళ్ళీ ఒక బీడ్. ఇది నెక్ చుట్టూ మనకి వేసుకుంటే బాగుంటుంది, హ్యాండ్స్కి. అక్కడ దుపట్టా కూడా అక్కడక్కడ ఇలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. సారీ మీద కూడా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాగ అక్కడక్కడ కింద బోర్డర్ లాగా. వేసాక ఇప్పుడు ట్యూబ్ ఇది ఉంటుంది కదా, ట్యూబ్ బీడ్, అదే ట్యాబ్లెట్ బీడ్, అది ఒక గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకొని కిందకి దించేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ. బాయ్.